2024 ఎన్నికలలో చంద్రబాబు ఎవరికి టికెట్లు ఇచ్చాడు, ఎలా టికెట్లు ఇచ్చాడు, తన పార్టీలో ఎన్నెన్ని కోట్లు పెట్టి టికెట్లు కొన్నారు, కొలికిపూడి కేశినేని చిన్నీపై చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. చంద్రబాబు నాయుడు నాకన్నా మించిన వాళ్ళు లేరు, నేను నిప్పు అని చెప్పుకుంటుంటాడు. ఆ నిప్పుకు చెదలెందుకు పట్టింది? ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డితో పాటు చంద్రబాబు కూడా ముద్దాయి కదా, నిందితుడు కదా. ఆ విషయం ప్రజలకు తెలియదా? 2024 ఎన్నికలలో ఎంతెంత సీట్లు అమ్ముడు పోయారు, ఎవరెవరు టికెట్లు టీడీపీ పార్టీ తరఫున డబ్బులిచ్చి పోటీ చేశారు. కొలికిపూడి నిన్ననే సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేశినేని చిన్నీకి 5 కోట్లు నాకు డిమాండ్ చేశాడు, కేశినేని చిన్ని 5 కోట్లు డిమాండ్ చేశాడు అని చెప్పడం జరిగింది. ఈరోజు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు ఏబిఎన్ డిబేట్లో చేస్తున్నాడు. ఆ వ్యాఖ్యలు కూడా మీ అందరికీ వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఏం మాట్లాడుతున్నాడో వినండి. 100 కోట్లకు అధిపతి చాలా స్థితిమంతుడు అని చెప్తారు కదా. ఎలక్షన్ లో కూడా ఎమ్మెల్యేలకి డబ్బులు ఆయన సమకూర్చారు కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నా ప్రశ్నకి సమాధానం ఆయన చెప్పమనండి. ఆయనకి రూపాయి ఆస్తి లేదు, రూపాయి వ్యాపారం లేదు. ఆయన హైదరాబాద్ లో ప్రగతి నగర్ లో ఒక ప్రభుత్వ స్థలంలో ఒక వెంచర్ వేసి దాదాపు 150 కోట్ల రూపాయలు వసూలు చేసి అమాయకుల దగ్గర అపార్ట్మెంట్ కడుతున్నామని మోసం చేసి ఈరోజు వాళ్ళందరూ హైదరాబాద్ లో ఆయన ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈయన ఎక్కడైతే వెంచర్ వేస్తున్నానని ప్రగతి నగర్ లో బోర్డు పెట్టాడో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టింది. ఆ 150 కోట్లు చెల్లించిన అపార్ట్మెంట్ కోసం చెల్లించిన వాళ్ళందరూ ఈరోజు రోడ్డున పడ్డారు. చూశారుగా, టీడీపీ నేత అవినీతి భాగోతం గురించి కొలికిపూడి శ్రీనివాస్ సంచలనమైన వ్యాఖ్యలు ఏబిఎన్ డిబేట్లోనే చేస్తున్నారు. మీరు లోకేష్ బాబుకి మరియు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళచ్చు కదా అంటే, డైరెక్ట్గా కాదు, ప్రజలందరి తరఫున ఏబిఎన్ ఛానల్ నుండే చంద్రబాబు నాయుడికి మరియు లోకేష్ బాబుకి తెలియజేస్తున్నాను అంటూ ఆయన సంచలనమైన వ్యాఖ్యలు ఏబిఎన్ డిబేట్లో కూర్చొని చేయటం జరిగింది. కేశినేని చిన్ని యొక్క అవినీతి భాగోతం, కేశినేని చిన్ని అందరి 2024 ఎన్నికలలో అందరికీ డబ్బులు ఇచ్చి ఎన్నికలలో గెలిపించాడు కదా అని అంటే, ఈ విధంగా ఆయన అందరి చేత డబ్బులు తీసుకున్నాడు, డిమాండ్ చేశాడు, ఒక్కొక్కరి దగ్గర ఇంతంత డిమాండ్ చేశాడు, ఆయన పిఏ ద్వారా డబ్బులు ముట్టజెప్పాను అని నిన్న ఆయన సంచలనమైన పోస్ట్ ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. అది నేను మీకు నిన్న వీడియో కూడా చేయటం జరిగింది. ఈరోజు ఏబిఎన్ డిబేట్లో కూర్చుని ఆయన కేశినేని చిన్ని యొక్క అవినీతి భాగోతాన్ని, హైదరాబాదులో ₹1 పెట్టుబడి లేకుండా 150 కోట్లు ఒక ప్రగతి నగర్లో ఒక అపార్ట్మెంట్ ద్వారా ఆయన సామాన్యుల్ని ఎలా మోసం చేశాడు, వాళ్ళ నుండి ఈరోజు ఎలా తప్పించుకుని తిరుగుతున్నాడు, కొలికిపూడి శ్రీనివాస్ ఏబిఎన్ డిబేట్ ద్వారా సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తమ నేతలు చేస్తున్న పనులు తెలీదా? 2024 ఎన్నికలలో ఎవరెవరికి మీరు టికెట్లు ఇచ్చారు? ఒక్కొక్క నేత గురించి తెలియకనే మీరు టికెట్లు ఇచ్చారా? ఎప్పుడు నేను నిప్పు నిప్పు అని చెప్పుకుంటుంటారు కదా. ఇప్పుడు ఆ నిప్పుకు చెదులు పట్టి ఒక్కొక్కరుగా బయటపడుతున్నది. ఒక్కొక్క టీడీపీ నేత, కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేల యొక్క భాగోతం బయటపడుతుండటం అందరూ కూడా ప్రజలు చూస్తున్నారు. మొన్న బొండా ఉమా గారు పోలవరం ఎమ్మెల్యేపై సంవత్సరంలోనే 100 కోట్లు ఆయన సంపాదించాడంట కదా అని ఆడియో లీక్ చేసిన విషయం. తర్వాత చిత్తూరు జిల్లాలో ఒక నేతపై అవినీతి ఆరోపణలు, ఇలా 1 కాదు 2 కాదు, మద్యం లిక్కర్ కోణంలో టీడీపీ నేతలే అరెస్ట్ అయితే దాన్ని వైసీపీ నేత మెడకు చుట్టే ప్రయత్నం, తప్పుడు ప్రచారాలతో రాజకీయ పార్టీలు నడుపుతూ అన్నీ నేనే చేశాను అని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడు సోషల్ మీడియాలో మీపై వస్తున్న ట్రోలింగ్స్, ఏబిఎన్ ఛానల్లో డిబేట్లో కూర్చుని సంచలనమైన ఆరోపణలు మీ టీడీపీ నేతపై చేస్తున్న
కొలికిపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలకు మీరు ఏం సమాధానం చెప్తారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.